నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెర మీద బొమ్మలుగా వీళ్ళిద్దరూ తెర వెనక కథ నడిపేటువంటి లోకేష్ నాయుడు గారు. వీర ముగ్గురు తెర మీద కీలు బొమ్మలుగా వీళ్ళిద్దరూ తెర వెనక ఆడిచ్చేటువంటి ఆటగాడుగా లోకేష్ నాయుడు. ఈ ముగ్గురు ఆడిస్తున్నటువంటి ఈ అధికారంలో వారు వీరని లేదు, బాధలకి గురి కానటువంటి లేదా మోసానికి గురి కాబడినటువంటి, వంచనకు గురి కాబడినటువంటి ఒక్కటంటే ఒక్క వర్గం కూడా లేదు. అందరినీ రాష్ట్రంలో వారు వీరని లేకుండా ఎన్ని వర్గాలు ఉంటే ఎవరిని పడితే వారిని మోసం చేశారు, అందరికీ హామీలు ఇచ్చారు, అందరినీ మోసం చేశారు. ఇవాళ ఎన్నో బాధలు అనుభవిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఆ వర్గాల్లో ఒక వర్గమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డుల వ్యవస్థ సుమారుగా 15-16 వేల మంది ఈ రాష్ట్రంలో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ హోంగార్డులు ఎవరయ్యా అంటే, నేను చెప్పిన మాట మళ్ళీ చివరికి కూడా మీరు కూడా సరే అంటారు, నిజమే నాని చెప్పేది అంటారు. వీళ్ళు హోంగార్డుల యొక్క పరిస్థితి ఏంటంటే, చట్టబద్ధత కల్పించబడినటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఏదో ఉందంటే, చట్టబద్ధమైనటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఉందంటే హోంగార్డు ఉద్యోగం. వీళ్ళ ఉద్యోగం ఏంటా అంటే పరిస్థితి, ఆ గొర్రెపిల్లగా పుట్టినప్పుడు బెత్తిడే తోక ఉంటుంది, అది బాగా పెరిగి వయసుకు వచ్చిన తర్వాత కూడా తోక బెత్తిడే ఉంటుంది. ఆ గొర్రె తోక బెత్తిడి అన్న సామెతగా హోంగార్డుల యొక్క జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. రోజుకి 710 రూపాయలు దినసరి వేతనంతో హోంగార్డులు పనిచేస్తున్నారు. రోజుకి 710 రూపాయలు మాత్రమే. అంటే 30 రోజులు నెల ఉంటే కనుక 21,300 రూపాయలు వాళ్ళ జీతం. అదే 31 రోజులు నెల ఉంటే కనుక 22,010 రూపాయలు. 22,010 రూపాయలు 31 రోజులు నెల ఉంటే. ఇంతకు మించి నయా పైసా వీరికి అతని మీద కేసు కట్టి డబ్బు రికవరీ చేసి అదేవిధంగా కేసును కోర్టు ద్వారా పరిష్కరిస్తే ఆ రోజు ఊగిపోయిన మనుషులు ఇప్పుడు ఇన్ని చోరీలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ప్రక్షాళన దీక్షలు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మరి ఇప్పుడు దీక్షలో ఉన్నారో దీక్షలో లేదో తెలియదు. దీక్షలో ఉంటే ఎవరు చెప్పులు వేసుకోరు, మరి ఈయన చెప్పులు వేసుకుంటున్నాడు. నిన్న మొన్న బొంబాయి హాస్పిటల్లో కూడా చక్కగా మంచం మీద పడుకున్నాయి కూడా కనబడుతున్నాయి మనకి. మరి ఆయన దీక్షలో ఉన్నాడా లేకపోతే డ్రెస్ వేసుకొని ఆయన డ్రామాలు చేస్తున్నారనే సంగతి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు హిందూ మతం అని చెప్పుకొని హిందూ దేవుళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అక్రమాలు జరుగుతుంటే దేవాలయాల్లో ఎందుకు స్పందించట్లేదు? మీరు సనాతన ధర్మం అనేది కొంతమందికి కొన్ని చోట్ల పనిచేస్తుందా మీ దగ్గర? సనాతన ధర్మం అనేది పూర్తిగా కూడా సనాతన ధర్మం అంటే మనం చూడకూడదు, ఎక్కడైనా సరే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకు స్పందించట్లేదు? జరగని ఇది మామూలుగా పందుకోవు అని చెప్పని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు దీక్ష అన్నారు, అమ్మవారి గుడి మెట్లు వెళ్ళి కడిగేశాడు, వెళ్ళి 2-3 మెట్లు షూటింగ్లు ఎలా తీస్తారు కదా, ఆ షూటింగ్ ప్రకారం 2-3 మెట్లు కడిగాడు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు. తిరుపతిలో దీక్ష అన్నాడు, ఏదో మరి హిందూ డిక్లరేషన్ అన్నాడు. మరి ఏవైపోయినాయి డిక్లరేషన్స్ అన్నీ కూడా? మీ ప్రభుత్వమే కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే దేవాదాయ శాఖ మీ దగ్గర లేదని చెప్పి తప్పించుకుంటున్నారా?
ఇంతకుముందు చెప్పారు హోంశాఖ నేను ఉంటే కనుక వేరే విధంగా ఉండేది అనేది. ఇప్పుడు దేవాదాయ శాఖ నాది కాదని తప్పించుకుంటారా మీరు? తప్పించుకుంటూ కుదరదు. ఈ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి అనేక భూములు పప్పు బెల్లాలాగా పంచిపెట్టేస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకుల యొక్క బినామీలకి పంచిపెట్టడం కొన్ని కోట్ల ద్వారా ఆపగలుగుతున్నాం మేము. మరి కొన్ని గుట్టు చెప్పడు కాకుండా ఇచ్చేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా పూర్తిగా మేము కూడా ఎంక్వైరీ చేస్తాము, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని తెలియపరచుకుంటే ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ జరుగుతున్న అపచారాలని ఖండించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల మీద మాజీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా కలిసి వెళ్ళి ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కలిసి ఒక 2 వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకటేమో అమ్మవారి దేవస్థానంలో పురోహితుల పట్ల, వేద పండితుల పట్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు, చంద్రశేఖర్ అండ్ కొంతమంది అధికారులు వ్యవహరించినటువంటి తీరు తప్పుపడుతూ, అంటే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నేరుగానైతే ఇండైరెక్ట్ గానైతే అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు పైబడి ప్రభుత్వాలకి లాభాలు వస్తా ఉన్నాయి. అటువంటిది ఎందుకు మరి ఈవేళ పొగాకు రైతుల బాధల్ని పట్టించుకోరు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. దాదాపు 80 సంవత్సరాల వయసు వచ్చింది చంద్రబాబు గారికి. ఇన్నిసార్లు ఇన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం నాకుంది అని చెప్పి పదే పదే చెప్పుకుంటా ఉంటాడు. ఆయన ఎంత సీనియర్ని అని చెప్పి. నేనే కనిపెట్టాను మొబైల్ ఫోన్ అంటాడు, నేనే కనిపెట్టాను కంప్యూటర్ని అంటాడు. తెల్లారు లెగిస్తే ఆయనే బాజా కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు వయసు వస్తే కాదండి చంద్రబాబు గారు, పేదవాడి తాలూకా ఇబ్బందుల్ని, రైతుల తాలూకా సమస్యల్ని ఇప్పటికైనా మనసు పెట్టి ఆలోచన చేయండి అని చెప్పి ఈవేళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా రైతులు ఆత్మహత్యలు కనిపిస్తా ఉన్నాయి. పండించినటువంటి పంటల్ని ఏం చేసుకోవాలో తెలియక ఆకాశం వైపు దేవుడా మమ్మల్ని కాపాడు అని చెప్పి చూస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక ఆంబోతికి వ్యవసాయ మంత్రి అని అచ్చెన్నాయుడిని రోడ్ల మీదకు వదిలేస్తే ఏ రోజు కూడా కనీసం రైతుల సమస్యల గురించి, వ్యవసాయపరమైనటువంటి సమస్యల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఎంతసేపు ఉన్నా కూడా ప్రతిపక్షాల మీద ఏ రకంగా దాడులు చేయాలి, కేసులు పెట్టాలి, ఇబ్బందులు చేయాలి, జైళ్ళకి పంపించాలి, కోర్టులు చుట్టూ తిప్పాలి. ఇదొక్కటే ఎంతసేపు ఉన్నా కూడా చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఓ సామాన్య కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసేటటువంటి ప్రతి అధికారి కూడా పూర్తిగా ప్రతిపక్షాల నోరులు నొక్కాలనేటువంటి దాని మీద మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. నిన్న కాక మొన్న చూసాం, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల సమస్యల మీద మాట్లాడడానికి వెళ్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద రాళ్లు రువ్వి, కారులు అద్దాలు పగలగొట్టి తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. నిన్నటి రోజు మామిడి రైతులు మా సమస్యలు వినండయ్యా అని చెప్పి కేవలం పాపం ఒక శాంతియుతంగా ఒక ర్యాలీని నిర్వహిస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి మక్కిలెరగొట్టినటువంటి పరిస్థితి. అంటే ఎటు వెళ్ళిపోతా ఉన్నాం? ఎన్నికలకు ముందేమో కుప్పలు తెప్పలుగా హామీలను ఇస్తారు, అది కాదు ఇది కాదు అంత కాదు ఇంత కాదు చేస్తామని చెప్పి హామీలను గుప్పిస్తారు. ఎన్నికల అనంతరం మొండి చేయి చూపిస్తారు.
ఈ రకమైనటువంటి పరిస్థితులు మంచిది కాదు అనేటువంటిది దయచేసి గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మట్టిని నమ్ముకుని ఏదైతే పెరుగుతున్నటువంటి ధరల భారాన్ని కూడా మోస్తూ రవాణా ఛార్జీలు పెరిగినాయి, విత్తనాల ధరలు పెరిగినాయి, అన్ని స్థాయిల్లోని కూడా ధరలు భారాన్ని మోస్తూ కూడా అప్పులు జనసేన పార్టీ అధ్యాయం నా దృష్టిలో 2 స్టార్ట్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కూర్చుని అధ్యక్షుల వారి యొక్క అభిమతానికి అనుకూలంగా 35,000 మంది నాయకుల్ని దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించుకుని ఇవాళ అధ్యక్షుల వారికి సమర్పించడం అయింది. అందులోంచి ఎవరు దేనికి సూటబుల్లో, ఏ రకమైన పనికి దేనికి సూట్ అవుతారో అన్నటువంటిది నిర్ణయం ఆయన తీసుకుని త్వరలో ప్రకటించనున్నారు. 35,000 మంది నాయకులతోటి జనసేన పార్టీ 2వ అధ్యయనం స్టార్ట్ అవుతూ ఉంది. అది ఎలా ఉంటే రాష్ట్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. 4 రోజులుగా రావణుడట, ఎక్కడ ఎలాంటి పేరు పెట్టుకున్నాను ఎవరిని చూడలేదు. హిందూ దాంట్లో అయితే రావణుడు అంటే రాక్షసుడు, అదే ఇతర మతాల్లో అయితే సైతాన్. రావణుడు సైతాన్ అనే పేర్లు పెట్టుకునే మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదు. వాడు సైతాన్ పేరు పెట్టుకుని రావణుడు అనే పేరు పెట్టుకుని దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని కించపరుస్తూ దేశంలో ఉగ్రవాదం రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్గొంటూ ఉంటే హే రామ్ అంట, హే రావణ అనవలసిన హే రామ్ అంట ఒక ట్వీట్ చేశాడు. 6093 మాజీ ఖైదీ, ఇంకా మాజీ కాదు, కేసులు రన్ అవుతా ఉన్నాయి, బెయిల్ మీద బయటకు వచ్చిన ఖైదీ. అటువంటి ఏ వ్యక్తిని సపోర్ట్ చేశాడు? హిందూ పురాణాలని, శ్రీరాముడిని, సీతాదేవిని అవమానించినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలా, సమ్మక్క సారక్క అంటే దైవం కన్నా ఎక్కువగా చూస్తారు వాళ్ళిద్దరిని. వాళ్ళను కూడా అవమానిస్తూ మాట్లాడాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహారు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతనున్న 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేశాడు దేశం మీద. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తా ఉన్నాడు. అలాంటి దేశద్రోహికి ఉపా చట్టం ప్రకారం అన్ఏబుల్ టు యాక్ట్ ప్రివెంటివ్ యాక్ట్, ఎందుకంటే దేశద్రోహిని అర్థమైపోతా ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి వాళ్ళని రెచ్చగొట్టడం, అలాగే ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టుకుని తిరగడం, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఈవేళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అన్న దాని మీద నిరంతరమైన నిఘా అయితే జరుగుతాం. 4 స్టేషన్లు తిప్పారు, 5 స్టేషన్లు తిప్పారు, అక్కడ వేలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఆఖరికి కేసు కట్టారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ట్రాష్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే శిక్షిస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అతని దగ్గర నుంచి. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారు ఎవరో తెలుసు. 4 స్టేషన్కి వెళ్తే ప్లాన్ చేసిన మనుషులు కాకుండా మామూలు వాళ్ళతో కూడా దొరుకుతారు. ఇవాళ దీని వెనకాల ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుంది అన్నది మాకు చాలా క్లియర్ కట్ గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తా ఉంది. ఇంకోటి గుర్తించాలి జర్నలిస్ట్ సోదరులు, జగన్ వైసీపీ వాళ్ళు అందరూ కలిసి జర్నలిస్టులు కూడా కించపరుస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రావణ్ అనేవాడు జర్నలిస్ట్ అట, అనాలిస్ట్. ఈరోజు ఏ నాయకుడైతే న్యాయం చేయలేదు, ఏ నాయకుడైతే నాకు మోసం చేశాడు అని చెప్పి ఆమె కేసు పెట్టిందో ఆ నాయకుడు, ఆ ప్రీతిబాయ్ తల్లికి, పార్వతి గారికి న్యాయం కోసం ఒక ఆడపిల్ల పచ్చలారని చిన్న పాపకి ఒక స్కూల్లో జరిగిన సంఘటన గొంతెత్తి నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ తల్లిని ఒక చెల్లిగా, అక్కగా భావించి ఈ తల్లికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఇదే కర్నూలు గడ్డ మీద, ఇదే కొండారెడ్డి బుర్జు మీద లక్షల మందికి, కోట్ల మందికి ఎక్కడి నుంచో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం దాటి, దేశం దాటి కూడా ఆ కవాతుకి వచ్చి ఆమెకు మద్దతు పలికిన తర్వాతే ఆమెకి న్యాయం చేయడం అనేది మొదలుపెట్టింది. ఈరోజు ఏ
ప్రభుత్వం వలలో అయితే ఆనాడు జరిగినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళ వలలో అయితే పడి ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఆవిడే ఈ సిబిఐకి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఈ ఒక్క వీడియోనే కాదు, ఆవిడ మళ్ళీ మీడియాకు కూడా ఒక ఇవ్వడం జరిగింది. ఇది బోగస్. సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన మరి ఆ రోజు ఇదే సిబిఐకి ఇవ్వకపోగా అసలు ఈ కేసు గురించి పక్కదావ పట్టేసి అసలు ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కన చేర్చుకొని ఈమెకు న్యాయం చేయాలని చెప్పి తన సొంత కూతురికి జరిగితే ఎలా మాట్లాడతారో అంత కేర్తో ఇంత ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడిని ఇదే మనిషి సిబిఐ మాకు న్యాయం చేయలేదు అని చెప్పి పేపర్లు చించేసి ఇదే మీడియా ముందు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని మాట్లాడడం జరిగింది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే ఈరోజు ఆమెకు వచ్చే ఆ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీకి సంబంధించినటువంటి ఏదైతే లబ్ధి తీసుకున్నారో అవి కూడా ఆ నాయకుడు గట్టిగా మాట్లాడి ముందుకు చేస్తేనే ఈరోజు ఆ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ అవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమెను పిలిపించి మాట్లాడి ఈరోజు ప్రతి నాయకుడు వచ్చిన దగ్గర పోయి బయట నిలబడి మమ్మల్ని దొబ్బేశారన్నా నేను కృతజ్ఞత ఇదే కుంటికాలతో నేను వెళ్ళానని చెప్పినటువంటి ఆమె ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు పిలిపించి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎంత దర్జాగా తీసుకెళ్ళి అమ్మ కూర్చొని నీ పిల్లకి జరిగినటువంటి న్యాయాన్ని నాకెలా అయితే వివరించి చెప్పావో హోంశాఖకు చెప్పు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల రక్షణ కోసం ఉంటుంది.